అందరికి నమస్కారం అండి. 95 న్యూస్లో చిట్పట్ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చా. ఏంటంటే మంచి బతికి బాగున్నాను చెప్పి అబ్బా వీడు మహారాజురా అంటాం. కానీ ఏదైనా ఆడికి కాలు వంగినా చెయ్యి వంగినా ఏదైనా తేడా వస్తే పాపం అయ్యో అమ్మ ఒకప్పుడు రాజుగా బతికేడరా అంటాం. ఎందుకండి చచ్చిపోయాడు కాబట్టి అది బతికుంటే మాట అనం కదండి మనం. కానీ ఒకటండి మన రాకేష్ మాస్టారు అనకూడదు కానీ ఇప్పుడు మన మధ్యన లేరు. ఏంటంటే నిన్న ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన ఆంధ్ర వెళ్ళారంట. ఆంధ్రాలో ఒక ప్రోగ్రామ్ చేసుకుని విజయనగరం నుంచి ఇంటికి వచ్చేసారు. కానీ అవస్థకు గురయ్యి అక్కడ ఎక్కువ ఏదో ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. భూమ్ బీరులు దాగి నాకు అంటే నాకని చెప్పలేదు, కానీ ఏంటంటే దానికి అవస్థకు గురయ్యారు. కానీ ఎవరో ఎక్కువ ఆంధ్ర వెళ్ళినా సరే భూమ్ బీర్లు అయితే తాగండి. ఆయన పెద్ద వయసు కాబట్టి తట్టుకోలేక పాపం ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అవస్థకు గురయ్యి నిన్న గాంధీ హాస్పిటల్లో నిన్న స్వర్గస్థులు అయ్యారు. కానీ ఆయన పడిన బాధ వేరే ఆర్టిస్ట్కి కానీ వేరే ఎవరైనా కానీ ఎవరికి రాకూడదండి. కానీ ఒకసారి ఆ వీడియో చూద్దామండి. ఏంటే మనం నైట్ అయితే చాలా భయపడిపోతామండి. ఎందుకంటే నీడను చూస్తే దెయ్యం అనుకుంటాం. కానీ దెయ్యాలైతే ఉన్నాయో లేవైతే నాకైతే తెలీదు. కానీ ఉన్నాయని అనుకోవటం ఇక తప్పదండి. ఏంటంటే దేవుడు ఉన్నాడని మనం ఎంత నమ్ముకుంటామో దెయ్యాలు ఉన్నాయి కూడా అంతేనండి. ఏంటంటే ఈ రోజుల్లో ప్రతిదానికి మూఢనమ్మకం అని అంటారు, కానీ నమ్మకమే మోడే నమ్మకం. కానీ ఏంటంటే నిన్న సరదాగా ఆదివారం అమావాస్య కదండి, నిన్న ఏదో కొంచెం దూరంగా ఒక మసీద్ దగ్గరికి వెళ్ళానండి, దర్గా దగ్గరికి. కానీ అది నిజమా అబద్ధమా అయితే నాకైతే తెలీదు. కానీ అసలు పిచ్చి పట్టినట్టు కేకలు బొబ్బబ్బబ్బబ్బ దెయ్యాలు ఎంత గట్టిగా వరుతాయా అసలు అని అనిపించిందండి. రాత్రి 12 టైంలో నేను వీడియో కూడా తీశాను. కానీ ఒక అమ్మాయి మీద, ఒక ముస్లిం సోదరి మీద ఇలా అరుచుకుంటూ తిరుగుతూ ఉంది. అసలు నిజంగా అది ఏమో కానీ అంతా ఆ దర్గాలో ఉన్న ఆ దేవుడికే తెలియాలా. కానీ ఆ వీడియో చూస్తుంటే ఒళ్ళు గబ్బులు పుట్టేసిందండి. ఒకసారి వీడియో చూసేద్దామండి. ఏనే ఒకటనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రవేశం చేసి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. ఇది 10 సంవత్సరాల్లో ఆంధ్రాలో అసలు ఆయన ఒక మాదిరి కాదు, తిరిగి అసలు నీరసం వచ్చినట్టు కాకుండా క్షీణించి అసలు ఎలాగంటే క్షీణంటే మామూలు కాకుండా అసలు చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. ఏంటి ఇది ఈ 10 సంవత్సరాల్లో ఈ పార్టీని ఎలా కాపాడుకోవాలి, నేను ఎక్కడ ఒక సీటు రాలేదు, ఎక్కడ నేను గెలవలేదు, ఎలాగా నా పరిస్థితి అని ఆయన చాలా ఏంటంటే మనోధైర్యంతో ముందుకొచ్చి అసలు పార్టీ పెట్టి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్లో ఎలా ఉండాలి, ఈ జనాన్ని మనం ఏం చేయాలి, అంతా ఒకటి కలపాలి, కుల మత భేదాన్ని లేకుండా అందరిని ఒక తాటి మీద తీసుకురావాలని 10 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఆయన ఆంధ్రాలో అన్ని కులాలని ఒక తాటి మీద తీసుకురావడానికి ఆయనకి బాగా 10 సంవత్సరాలు పట్టింది. ఎలాగంటారా, ఒక మాట, నాదిరా ఎస్టీ, నాది ఇది, నాది మాల, నాది మాదిగ, నాది కమ్మ, నాది రెడ్డి,
నేను ముదిరాజులు అని ఏంటంటే అందరూ విడివిడిగా వెళ్ళిపోవటం వల్ల ఆయన్ని చెప్పి చేయటానికి చాలా ఇబ్బంది పడింది. కానీ ఆయన చాలా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కూడా ఆయన మాట నమ్మి ఆయనకి ఉంటే ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఆయన ఒకటే మాట అన్నాడండి, మిమ్మల్ని అందరినీ ఈ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద తీసేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ అర్థం చేసుకోవడానికి కూడా నాకు 10 సంవత్సరాలు పట్టింది. అదే తెలంగాణలో అయితే వాళ్ళది ఒకటే నాదం, తెలంగాణ నాదం. అది తెలంగాణలో ఒకటే పాట, ఒకటే మాట, ఒకటే వేదం. నాకు అక్కడ కుల మతాలు ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఒకటే మాట పట్టుకుంటారు. ఏది పెట్టుకున్నా నాకు తెలంగాణ కావాలి, నాకు తెలంగాణ తెలంగాణ తెలంగాణ. అదే మన ఆంధ్రాలో అయితే ఒకటి, నాది కమ్మ, నాది కాళింగ, నాది ఎస్సీ, నాది ఎస్టీ, మీ రెడ్లు, మీ కమ్మలం, మీ కాళింగ. దానివల్ల ఏమవుతుందంటే అన్ని కులమత భేదాలు అయిపోయి ఏ పార్టీకి ఏం చేయాలని తెలియట్లేదు. అదే తెలంగాణలో అయితే అండి, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, కమ్మైనా, రెడ్లైనా, ముదిరాజులైనా ఒకటే మాట ఉంటారండి. అదే తెలంగాణ. ఆ తెలంగాణ ఉండటం వల్ల వాళ్ళు సాధించుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే, భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు అదే మాట అంటున్నారు. ఇప్పుడు అందరూ ఒక తాటి మీద రాయండి, మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా మంచిగా బాగు చేసుకుందాం, అంత మంచిగా చేసుకుందాం అని అంటున్నారు. ఆయన మాటలోనే విందాం మనం. అందరు తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాల్ని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి, కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను. అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను. బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు, వారు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, అక్కడున్న కమ్మవారు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు. మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం, కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు. మాది మన ఆంధ్ర రాష్ట్రం, ఇది మన నేల. మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఇంక విషయం తెలుసండి, అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాటలు అన్నారు, నేను కాకినాడ వస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి నేను తేలుస్తా అన్నారు కదా. ఆయన అయితే మరీ రెచ్చిపోయాడండో. ఇప్పుడు నువ్వు కాకినాడ నువ్వే కాదు నేను వస్తా, నాకు చాలా జనం ఉన్నారు, చాలా బలంగా ఉంది, నేను కుమ్మేస్తా, నువ్వేంటనుకుంటున్నావు అదేంటాను. ఆయన ఏమన్నారండి, మా జన సైనికుల్ని నువ్వు తప్పు పట్టావు, ఒక వీర మహిళలను కూడా నువ్వు ఇబ్బంది పెట్టావు, దానివల్ల వచ్చి నీకు అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను అన్నాడండి ఆయన. ఈయనేమన్నాడు తెలుసండి, అడుగు పెడతావు కదా నేను తొందర తేల్చేస్తా, అసలు నువ్వేంటి ఏమనుకుంటున్నావు, అసలు నేను లేననుకున్నా, అసలు కాకినాడ నువ్వు ఎలాగ అడుగు పెడతావు నేను తేల్చేస్తాను అన్నాడండి. అది చూసేద్దాం సార్, ఆ మాట కూడా చూసుకోండి. మా తాత గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే, డిటి నాయక్ బేడీలేసేసి మా తాతయ్య గారిని వీధుల్లో, సినిమారా బాబు అది, అంత బేడీలేసి తీసుకెళ్లే పరిస్థితులు. మేము చాలా హుందాగా ఉన్న వాళ్ళమే. మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీలేసి కూడా తీసుకెళ్లేదు. అది సినిమాలు నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీలేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది, ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం దూరంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే
నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటే నేను స్వీకరిస్తున్నాను. నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడికి వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్లే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టికెట్ దేహి చంద్రశేఖర్ గారు నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతను పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకని నువ్వు అడుక్కుంటావో, లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో, లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పత్రం స్టార్ట్ అయింది అన్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు? నువ్వే పోటీ చేసేసాయి. డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం, రా తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడంటే మళ్ళా పిరికి మంద కింద నేను చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్ట్ గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు. నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరకు వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మరికొన్ని వార్తలతో మీ ముందుకు వచ్చేస్తుంది మన చిట్టుపట్టు ముచ్చట్లు. ఏంటి అందరూ చూస్తూ ఉండండి. ఓకే, బాయ్.